కడెం ప్రాజెక్టు గేట్ల లీకేజీ చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా లీకేజీ రూపంలో నీరు గోదావరి పాలవుతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక ప్రభుత్వం 9 కోట్లు వెచ్చించి మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. జలాశయం 13, 14, 15వ నెంబర్ గేట్ల ద్వారా లీకేజీ రూపంలో గోదావరిలోకి వృధాగా నీళ్లు పోతున్నాయి. కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసి నెల రోజులు కూడా గడవక ముందే 3 గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే గేట్లకు ఎలాంటి సిబ్బంది లేదని ప్రాజెక్టు ఈఈ రోడ్డు రాథోడ్ విఠల్ చెప్పారు. గేట్లు దింపే సమయంలో ఏదైనా చెత్త అడ్డుగా వేస్తే నీళ్లు లీక్ అవుతాయని తెలిపారు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు గత 2 సంవత్సరంలో వచ్చిన వరదలకు గేట్లు చాలా మట్టుకు చెడిపోయినాయి. వాటికి మరమ్మతుల కొరకు ప్రభుత్వం నుంచి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. సరే, ఈ సంవత్సరము అన్ని గేట్ల రిపేర్ కూడా చేయడం జరిగింది. ఇంకా వరద వచ్చి మేము అన్ని గేట్లు లేపడానికి సిద్ధంగా ఉన్నాము. ఉన్న వరదలకు గేట్లు లేపడం వలన కొంచెం మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు కొంచెం చెత్త తెచ్చుకొని కొంచెం లీకేజ్ రూపం కనబడుతుంది. అది లీకేజ్ కౌంట్ కాదు. ఇప్పుడు మేము వరద ఫ్లడ్ కంట్రోల్ రూమ్ అంటే మెయింటెనెన్స్ రూమ్ పొజిషన్లో ఉన్నాము. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు గత 2 సంవత్సరంలో వచ్చిన వరదలకు గేట్లు చాలా మట్టుకు చెడిపోయినాయి. వాటికి మరమ్మతుల కొరకు ప్రభుత్వం నుంచి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. సరే, ఈ సంవత్సరము అన్ని గేట్ల రిపేర్ కూడా చేయడం జరిగింది. ఇంకా వరద వచ్చి మేము అన్ని గేట్లు లేపడానికి సిద్ధంగా ఉన్నాము. ఉన్న వరదలకు గేట్లు లేపడం వలన కొంచెం మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు కొంచెం చెత్త తెచ్చుకొని కొంచెం లీకేజ్ రూపం కనబడుతుంది. అది లీకేజ్ కౌంట్ కాదు. ఇప్పుడు మేము వరద ఫ్లడ్ కంట్రోల్ రూమ్ అంటే మెయింటెనెన్స్ రూమ్ పొజిషన్లో ఉన్నాము. గత సంవత్సరం వరదలను దృష్టిలో పెట్టుకుని స్థానికులమైనటువంటి రైతులు గాని స్థానిక రైతు నాయకులు గాని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిర్రు. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టిరు. అయినా కొంత చిన్న లీకేజ్లు అవుతా ఉన్నాయి. ఆ లీకేజీని కూడా అరికట్టినట్టయితే ఆయకట్టు రైతాంగానికి 2 పంటలకు కూడా మనం సాగునీరు అందించవచ్చు. మరి రైతులకు అధికారులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఆ లీకును కూడా అరికట్టి మరి గతంలో క్రాప్ హాలిడే ఇవ్వడం మూలంగా ఒక పంటకు రైతులు నష్టపోయి ఉన్నారు. కాబట్టి మరి భవిష్యత్తులో అలాంటి క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి ఏర్పడకుండా కడెం ఆయకట్టు రైతాంగానికి మరి ఆ లీకేజీని చిన్నగా ఉన్నాయి, పెద్ద లీకేజీలు ఏం కావు. కానీ ఆ చిన్న లీకేజీని కూడా అరికడితే నీరు నిల్వ అనేది పెరుగుతుంది. గత సంవత్సరం వరదలను దృష్టిలో పెట్టుకుని